మంచిది. మహాశివరాత్రి రోజునే శివపార్వతుల కళ్యాణం జరిగిందా? శివుడు ఎంత గొప్పవాడంటే, ఏమయ్యా నీకు పెళ్లి చేస్తామయ్యా, ఏ ఋతువులో నువ్వు చేసుకుంటావని అడిగితే, ఒరే చక్కగా పువ్వులు పూచి మంచి పళ్ళు పండి ఎంతో అద్భుతంగా ఉండే ఆ వసంత ఋతువు మీరు తీసుకోండి. ఆకులు రాలిపోతూ చెట్లన్నీ ఏడుస్తూ అయ్యో సంతానం పోతుందని దుఃఖంతో ఉంటూ పక్షులన్నీ కూడా ఇలా ముడుచుకొని ఏమీ చేయలేక ఎగరలేక నీరసంగా నిరుత్సాహంగా ఉంటుంది. ఆ కాలం నాకు ఇవ్వండి అన్నాడు. ఎవరైనా మామూలుగా పెళ్ళి అని కానీ కళ్యాణ మండపం అన్నింటిలో గొప్పగా ఉండాలి, మాకు పెళ్ళి బ్రహ్మాండంగా ఇట్లాగే మాట్లాడే వాళ్ళు వింటాం. శివుడు అలా కాదు. సరే ఆ శిశిర ఋతువులో చేస్తాం, బాగుంది, మరి ఏ మాసంలో చేయమంటావు అని అడిగితే, మరి ఓ పని చేయండిరా, చలి మంచు బాగా ఉండే మాఘమాసం నాకు ఇవ్వండి అన్నాడు. ఎవరన్నా అడుగుతారా? ఇదే ప్రశ్న విష్ణువుని అడిగితే, చైత్రమాసం నాకు చాలా బాగుంటుంది, చెట్లన్నీ చిగురుస్తాయి, బ్రహ్మాండమైన కోకిలన్నీ ఎగురుతూ ఉంటాయి, కోతలు కూస్తూ ఉంటాయి, మొత్తం ఉండే సీతాకోక చిలుకలన్నీ పుష్పాల మీద వాలి మకరందాన్ని పిలుస్తూ ఇవన్నీ చెప్పాడు ఆయన. ఏమీ లేని మాసం అడిగాడు, మాఘమాసం. సరేనయ్యా మాఘమాసమే చేస్తాం, మరి మాఘమాసంలో పగలు చేయమంటావా రాత్రి చేయమంటావా? పగలొద్దురా, మీకు పనులు ఉంటాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాన్ని రాత్రిపూట చేయండి, మీకు పని ఉండదుగా. ఇప్పుడు చిత్రంగా మాట్లాడుతున్నావా, అన్నీ అక్కర్లేని అడుగుతున్నావు. పోనీ సరే రాత్రి చేస్తాం. మాఘమాసంలో పూర్ణపక్షం ఉంది, అంటే శుక్లపక్షం ఉంది, రెండోది కృష్ణపక్షం ఉంది, అప్పుడు వెన్నెల రోజులు ఉంటాయి, ఇప్పుడు చీకటి రోజులు ఉంటాయి. వద్దు, వెన్నెల రోజులన్నీ విష్ణువుకి ఇవ్వండి, మీరు తీసుకోండి, నాకు పూర్తిగా చీకటి ఉండే కృష్ణపక్షం ఇవ్వండి. పోనీ సరే కృష్ణపక్షంలోనే చేస్తాను అన్నమాటకి మాకేమీ ఆశ్చర్యంగా ఉండి ఉన్నప్పటికీ కూడా అడుగుతున్నాం, కృష్ణపక్షంలో ఏ రోజు చేయమంటావు? చతుర్దశి త్రయోదశి కలిసిన రోజు చేయమన్నాడు. అంటే విపరీతమైన చీకటి కళలో పొడుచుకున్నా కూడా కనిపించని చీకటి ఉండే రోజు ఆ రోజు ఏమన్నాడు. అసలే సరి, దాంతో మంచు, పైగా దాంతో భయంకరమైన చీకటిలో కన్ను పొడుచుకున్నా కూడా కనిపించని చీకటి, ఇప్పుడు చేయమంటావా? అప్పుడే చేయి. సరే మరి అయితే చందనాలు 3 ఉన్నాయి కదా, రక్తచందనం, శ్వేతచందనం, పీతచందనం. పసుపు పచ్చని గంధం ఉంటుంది, తెల్లది ఉంటుంది, ఎర్రది ఉంటుంది. ఏ గంధం వద్దురా, స్వచ్ఛమైన భస్మం తీసుకురండి. సరే మరి నీకు హారాలుగా ఏవేయమంటావు? నాకు పాములు ఉన్నాయి, నువ్వు కొత్తగా హారాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. మరి ఏ పుష్పాలతో పూజ చేయమంటావు? సంపెంగల, మల్లెల, అవ్వ ఇవ్వ ఇవి ఏ పుష్పాలు కాదు, ఎవ్వరూ వాడనటువంటి ఉమ్మెత్త పుష్పాలు, జిల్లేడు పూలు. చూసావా? ఇదేమిటయ్యా మేము రాలేం కదా, అదే నేను కోరుకునేది. మీరు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు జీవనాని కోసం చేస్తున్నారు కాబట్టి మా నాన్న పెళ్ళి అమ్మ పెళ్ళికి నేను వెళ్ళలేకపోయానే అని అనుకోకూడదు. మీకు ఇబ్బంది లేకుండా ఉండేటటువంటి రోజున నా పెళ్లి రోజు పెట్టండి. మరి మీ ఆవిడ ఒప్పుకుంటుందా? ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ఆవిడ నాకంటే గొప్పది, నాకు ఏది ఇష్టమో అదే ఇష్టాన్ని తన ఇష్టంగా భావించుకునే ఉత్తమురాలు. బాగా ఆలోచిస్తే నేను తిరిపేకాడిని, అంటే బిచ్చగాడిని, ఆవిడ బిచ్చాన్ని వేసేటటువంటి అన్నపూర్ణ. ఎంత గొప్పది! నాకంటే మా ఆవిడ చాలా సంపన్నురాలు, కానీ నన్ను అనుసరించి ఉంటుంది. పెళ్ళంటే వస్తువులు కాదురా, పెళ్ళంటే కాలం కాదురా, పెళ్ళంటే కళ్యాణ మండప స్థలము, విద్యుత్ కాంతులు ఇవి కాదురా. శంకరుడు చెప్తున్నాడు, భార్య భర్త, భర్త భార్య ఇద్దరూ కలిసి ఉండేటటువంటి తనమేదో అదిరా అని చెప్తాడు. అంచేత శివపార్వతుల కళ్యాణం ఆ రోజునే చెయ్యాలి, ఈ నిరాడంబర వస్తువులతోటే చెయ్యాలి. ఆ నిరాడంబర వస్తువులతో చేయబడ్డ దాన్ని చూసి శంకరుడు పార్వతి అమోఘ ఆనందాన్ని పొంది ఒకరు కుడి చేత్తో ఒకరు ఎడవ చేత్తో అర్ధనారీశ్వరులైన ఆ ఇద్దరు ఇలా ఆశీర్వదిస్తే అది నిజమైన వివాహం. అంత గొప్ప వివాహం జరిగే శివరాత్రి నాడే, అది కూడా తెల్లవారుజామున. అవకాశాన్ని చేసుకు వెడితే అది నిజమైనటువంటి భక్తుడు. ఆ రోజు భక్తి విధానం అంతటా మేము ఏమెడతామండి, మీ కర్మ. ఎంత గొప్పగా చెప్పాడు అది గమనించాలి. ఆడంబరం ఏం లేకుండా ఉండడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి సంపద కలిగిన తనం.
బాగా సంపదతో మదించి ఉండడం నిజమైనటువంటి సరికాని విధానం అది. అది మనం నేర్చుకోవాల్సింది. కాబట్టి పెళ్ళికి ముఖ్యం ఏంటంటే అన్యత్త. ఇక్కడ ఒకరికొకరుగా ఉండేది అది అన్యోన్యత పెళ్లి తప్ప ఖరీదైన కళ్యాణ మండపంలో ఖరీదైన అన్నీ చేసుకుంటూ ఇద్దరు కలిసి అస్తమానం లేకుండా కొట్లాడుకుంటుంటే అది పెళ్లి కాదు. అది చెప్పాడు శంకరుడు పార్వతీదేవితో సహా.